ఇదివరకు జరిగినది కేవలం ఓటమి మాత్రమే కాదు, ఇది ఒక భారీ షాక్. చాలా ప్రశ్నలను లేవనెత్తిన ఓటమి ఇది. 76 పరుగుల తేడాతో ఓటమి. టీ20 లాంటి ఫార్మాట్లో 2 ఓవర్లలోనే మ్యాచ్ తలకిందులవుతుంది. అలాంటప్పుడు 76 పరుగుల తేడాతో ఓడటమంటే మ్యాచ్ ఎంత ఏకపక్షంగా జరిగిందో చెప్పే సాక్ష్యం. సౌతాఫ్రికా 187/7, భారత జట్టు 111 పరుగులకే ఆలౌట్. ఇదే ఆ సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో మన చేతిలో ఓడిపోయింది. ఈరోజు అదే జట్టు పూర్తి క్లాస్ చూపిస్తూ లెక్క సరిచేసినట్టు కనిపించింది. మ్యాచ్ ఆరంభం నుంచే చూద్దాం. సౌతాఫ్రికా 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతిలో ఉన్నట్టే అనిపించింది. 150 పరుగులు కూడా కష్టమే అనిపించింది. కాని అక్కడ్నుంచే కథ మారిపోయింది. డేవిడ్ మిల్లర్ 63 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 44 పరుగులు, డేవాల్డ్ డేవిస్ 45 పరుగులు. ఈ ముగ్గురూ కలిసి మ్యాచ్ని భారత్ చేతుల నుంచి లాక్కున్నారు. ప్రధాన ప్రశ్న ఇదే. 21/3 నుంచి 187 వరకు ఎలా వెళ్లారు? బౌలింగ్ ప్లానింగ్ లోపించిందా? మిడిల్ ఓవర్లలో ప్రెషర్ కొనసాగించడంలో విఫలమయ్యామా? లేదా డెత్ ఓవర్లలో పూర్తిగా కంట్రోల్ కోల్పోయామా? జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లు 15 పరుగులు 3 వికెట్లు. ఫ్రంట్ నుంచి ఆయన తన పని పర్ఫెక్ట్గా చేశాడు. అర్ష్దీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు. కానీ తర్వాతే అసలు మ్యాచ్ జారిపోయింది. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు 47 పరుగులు, హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు 45 పరుగులు, శివం దూబే 2 ఓవర్లు 32 పరుగులు. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. సూర్యకుమార్ యాదవ్ సరైన సమయంలో సరైన బౌలర్ను వాడాడా? మిల్లర్ స్టబ్స్ల కోసం ప్రత్యేక ప్లాన్ లేకపోయిందా? అదే లెంగ్త్, అదే ఏరియా, ఫలితం వరుస బౌండరీలు. ఇప్పుడు బ్యాటింగ్కి వస్తే ఇదే అసలు కథ. 188 పరుగుల టార్గెట్ పెద్దదే, కాని అసాధ్యం కాదు. కానీ 0కి ఇషాన్ కిషన్, 1కి తిలక్ వర్మ, 15కి అభిషేక్ శర్మ, 18కి సూర్యకుమార్ యాదవ్. టాప్ ఆర్డర్ మ్యాచ్ను పూర్తిగా గిఫ్టిచ్చేసింది. పవర్ ప్లేలో వికెట్లు పడుతూ పోయాయి. రన్ రేట్ ఒత్తిడి పెరిగింది. ఇది మెంటల్ ప్రెషరా? లేదా ప్రత్యర్థి జట్టులో ఉన్న రివెంజ్ మైండ్ సెట్నా? లేదా మనమే మ్యాచ్ను లైట్గా తీసుకున్నామా? శివం దుబే 42 పరుగులు చేశాడు, హార్దిక్ 18 పరుగులు. కాని ఈ పార్ట్నర్షిప్ వచ్చేసరికి మ్యాచ్ చాలా దూరం వెళ్లిపోయింది. స్ట్రైక్ రొటేషన్ లేకపోవడం స్పష్టంగా కనిపించింది. డాట్ బాల్స్ పెరిగిపోయాయి. 111 పరుగులకే ఆల్అవుట్. ఇది కేవలం స్కోర్ కాదు, ఇది ఒక హెచ్చరిక. బాధ్యత ఎవరిది? బ్యాట్స్మెన్లా? బౌలర్లా? లేదా కెప్టెనా? నిజమేంటంటే ఈ మ్యాచ్లో మొత్తం టీమే ఫెయిల్ అయింది. కాని కొన్ని పెద్ద పేర్లపై ప్రశ్నలు తప్పవు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఒత్తిడిలో కనిపించాడా? బౌలింగ్ చేంజెస్లో ఆలస్యం జరిగిందా? మిల్లర్ సెటిల్ అయిన తర్వాత ఫీల్డ్ సెట్టింగ్ అగ్రెసివ్గా ఉందా? బ్యాటింగ్లో అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోందా? ఎప్పుడూ అగ్రెసివ్ స్టార్ట్ కోసం ట్రై చేస్తూ వికెట్లు వృధా చేస్తున్నామా? సౌతాఫ్రికాకు ఇది కేవలం విజయం కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఫైనల్ ఓటమికి వారిచ్చిన సమాధానం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ కలిసొస్తే మ్యాచ్లు ఇలా గెలుస్తారని చూపించారు. 213 నుంచి 187 వరకు కట్టడి చేయడం, తర్వాత 111కి ఆల్అవుట్ చేయడం, ఇదే డామినేషన్. ఇంకో పెద్ద ప్రశ్న, భారత్ కండీషన్స్ను సరిగ్గా చదివిందా? పిచ్ అంత ఈజీ కాదు అయితే మిల్లర్ స్టబ్స్ ఎలా పరుగులు చేశారు? ఫర్క్ ఒక్కటే, వాళ్లు రిస్క్ తీసుకున్నారు కానీ షాట్ సెలెక్షన్ కరెక్ట్. మనం డిఫెన్సివ్గా ఆడామో లేదా అవసరం లేని పెద్ద షాట్లాడామో? ఈ ఓటమి పెద్దదిగా అనిపించడానికి కారణం టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత భారత్కు ఇంత పెద్ద తేడాతో వచ్చిన తొలి ఓటమి ఇదే. వరుస విజయాలు టీంని కంఫర్ట్ జోన్లోకి నెట్టాయేమో. ఈరోజు సౌతాఫ్రికా ఆ కంఫర్ట్ జోన్ను బ్రేక్ చేసింది. క్రికెట్ ఇచ్చే పాఠం ఇదే. ప్రతి విజయం ఒక నేర్పు, ప్రతి ఓటమి ఒక పెద్ద పాఠం. ఈరోజు పాఠం స్పష్టం. టీ20లో ఒక ఓవర్, ఒక పార్ట్నర్షిప్, ఒక తప్పు నిర్ణయం మొత్తం మ్యాచ్నే మార్చేస్తుంది. 21/3 వద్ద మ్యాచ్ అయిపోలేదు, 30/4 వద్ద కూడా అయిపోలేదు. కాని మెంటాలిటీనే తేడా చూపించింది. ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు, ప్రశ్నలడుగుతున్నారు, అడగాలి కూడా. ఎందుకంటే ఇది వరల్డ్ ఛాంపియన్ టీం. అంచనాలు పెద్దవే. కాని ఒక విషయం కూడా గుర్తుంచుకోవాలి, ఒక ఓటమితో టీం అయిపోదు. విమర్శ అవసరం, కానీ సమతూలంతో. ఈరోజు సౌతాఫ్రికా బెటర్, ప్లానింగ్లో, ఎగ్జిక్యూషన్లో, యాటిట్యూడ్లో. ఇప్పుడు అసలు పరీక్ష, తదుపరి మ్యాచ్ ఎలా ఆడతాం? ఈ ఓటమి టీంని కుదిపేస్తుందా? బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులుంటాయా? బౌలింగ్ స్ట్రాటజీ మళ్లీ రికవరీ చేస్తామా? లేదా ఒక బ్యాడ్ డే అనుకుని ముందుకు వెళ్ళిపోతామా? ఈరోజు సౌతాఫ్రికాదే,
బదులు తీర్చుకున్నారు. కానీ టోర్నమెంట్ ఇంకా పొడవుంది. నిజమైన ఛాంపియన్ ఎవరో, ఓటమి తర్వాత ఎలా తిరిగి వస్తాడో అక్కడే తెలుస్తుంది. ఇప్పుడు చూపులు తదుపరి పోరుపై. ఎందుకంటే ఈ కథ ఇక్కడితో ముగియలేదు. ఇది ఒక కొత్త అధ్యాయం ప్రారంభం మాత్రమే. ఇండియా ఈసారి వరల్డ్ కప్ కొడుతుంది, రాసిపెట్టుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.